కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో ఉద్రిక్తత నెలకొంది. కౌటాల గ్రామ పంచాయతీని విభజించొద్దని గ్రామస్తులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కౌటాలను మేజర్ గ్రామ పంచాయతీగా లేకుంటే మున్సిపాలిటీగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొంతమంది నేతలు తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం గ్రామ పంచాయతీని విడదీసే కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. కౌటాల గ్రామ పంచాయతీని రెండుగా చీల్చడంతో స్థానికులు నష్టాన్ని కలిగించడంతో పాటు అభివృద్ధి అవకాశాలను కూడా కట్టడి చేస్తుందంటూ ఆరోపించారు. ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కౌటాల గ్రామ పంచాయతీని విడదీయవద్దంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. కౌటాల గ్రామ పంచాయతీని రెండుగా చీల్చవద్దని అధికారులకు వినతి పత్రాన్ని కూడా అందజేశారు. ఈరోజు కౌటాల గ్రామ పంచాయతీని విడదీసేందుకు కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాపాలన చెప్పుకునే ప్రభుత్వం నిజంగా ప్రజల అభిప్రాయం లేకుండా ఈ ప్రపోజల్ పంపడం అనేది ఎంతవరకు సమంజసమని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఏదైనా చేయదలుచుకుంటే కౌటాల గ్రామ పంచాయతీని మేజర్ గ్రామ పంచాయతీగా కానీ మున్సిపాలిటీగా కానీ చేయాలి, కానీ ఇలా విడగొట్టి పాలిస్తామనే స్వార్థ రాజకీయ నాయకులకు హెచ్చరిక ఇది. ఎవరు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసినా మేము ఎవరం కూడా కౌటాల గ్రామ పంచాయతీ ప్రజలం సహించే సమస్య లేదు. ఇది ఎంతవరకైనా మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. దీని ద్వారా అవసరమైతే రేపు ఇలాంటి ప్రపోజల్ విరమించకపోతే నిరాహార దీక్షకు కూడా మేము సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఎవరికైనా కలెక్టర్ కానీ మా గ్రామ పంచాయతీ వేరు కావాలని మేము అడిగినామా? కాకపోతే ఏంటంటే మా ఎస్టీలు కొంచెము కొంచెం హుషారుగా ఉండరు కాబట్టి ఏ అభిప్రాయాలు తీసుకోకుండా డైరెక్ట్ వీళ్ళు ఇచ్చుడు ఇది కరెక్ట్ కాదు. మేము ఎమ్మెల్సీ గారిని కూడా మేము ఖండిస్తున్నాం. మేము ఏంటంటే ఇప్పుడు పెట్టుకున్న పనులేమో చేత కాదు, మేము అనగడి పనులేమో ఇప్పుడు గ్రామ పంచాయతీ మేము ఓటు చేయమంటా మిమ్మల్ని మేము ఏం చేయమని చెప్పినామా? ఇట్లాంటి అవమానం చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. మేము చిన్న ఎత్తున పెద్ద ఎత్తున మేము పోరాడతామని నేను కలెక్టర్ గారు కూడా చెప్తున్నా.